ఈ రష్ ఉండకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆలోచన చేస్తున్నది. ఇదిట్లా ఉంటే ఇక కొత్త రేషన్ కార్డుదారులు మొన్న తీసుకున్నారు కదా 14 తారీఖు నాడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు పంచారు కదా, మరి వాళ్లకు గ్యాస్ మీద రాయితీ వస్తుందా, ప్రభుత్వ పథకాలని వర్తిస్తే ఎప్పటి నుంచి వర్తిస్తాయి అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ మీద రాయితీ వస్తుందని చెప్పేసి ఒక ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ. అయితే ప్రభుత్వం ప్రకటన చేయలేదు, ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు కూడా వీళ్ళు ఎదురు చూడాల్సింది. ఎలాంటి సబ్సిడీ ఉండదు, ప్రజాపాలనలో తిరస్కారం గురైన వాటికి కూడా అతిగతి లేదు, కొత్త వాటికి ఇప్పుడే రాయితీ రాదు అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ చెప్తా ఉన్నది. సో 43 లక్షల కుటుంబాలకి ఈ రాయితీ అభ్యర్థులుగా అది మన అర్హులుగా గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఇప్పటికీ ఉన్న రేషన్ కార్డులలో కొత్తవి కాకుండా పాతవి 43 లక్షల మందికి ఈ గ్యాస్ రాయితీ అర్హులుగా ఉన్నారు. అందులో కొంతమందికి అందుతుంది, కొంతమందికి అంతలేదు. గ్యాస్ సిలిండర్ 500 రాయితీ మరి అది చూడాలిగా. న్యాయస్థానం తీర్పు తర్వాతనే రేషన్ కార్డులు ఇచ్చారు, కానీ దాన్ని డిజిటల్ కార్డులు ఇవ్వాలనేది ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. కానీ దాని మీద కోర్టులో ఉంది, న్యాయస్థానం ఆశ్రయించారు కొంతమంది. స్మార్ట్ డిజిటల్ కార్డుల ద్వారా ఎవరైనా ఆ కార్డులు క్రియేట్ చేయగలుగుతారు, తప్పుదో ఏమంటారు మిస్యూజ్ అయితే అని చెప్పేసి కొంతమంది కోర్టుకి ఎక్కిరు. ఆ అంశం కోర్టులో ఉంది. ఆ కోర్టులో అది క్లియర్ అయితే ఈ స్మార్ట్ కార్డు ఎట్లయితే మన పాన్ కార్డు ఆధార్ కార్డు చిన్న సైజులో ఉంది, ఆ సైజులో రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు వచ్చే ఇదే ఉంది. సో దానివల్ల రేషన్ డీలర్ల కాడికి పోయినప్పుడు కూడా మనం ఏటీఎంలు ఎట్లయితే పెడతామో అట్లా కార్డు ఇట్లా స్వైప్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వల్ల వాళ్ళు దాని మీద రాయడము, లేదంటే మా పేపర్ మడత పెట్టి దాన్ని టిక్ చేయడం, ఇట్లాంటి నెల దగ్గర టిక్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. దానివల్ల రేషన్ కార్డు కావచ్చు, ఆ రసీదులు కావచ్చు చినిగిపోయే ప్రమాదం ఉంది. అయితే స్మార్ట్ కార్డులు పెడితే ఏంటంటే డీలర్ కార్డుకి పోగానే ఇట్లా స్వైప్ చేయగానే అందులో నమోదు అవుతుంది, మనం ఎంత తీసుకున్నామో అంత ఎంటర్ అవుతుంది. ఆన్లైన్లో చూసుకుంటే చెక్ చేసుకుంటే వచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేసింది. దాని మీద కొంతమంది కోర్టుకు ఎక్కిరు. అది కూడా కోర్టు ఒక అనుమతి ఇస్తే, దాని మీద క్లారిటీ ఇస్తే స్మార్ట్ కార్డులు కూడా పంచాయతీ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డుదారులకైతే గవర్నమెంటు చెప్పినంత వరకు గ్యాస్ మీద ఎలాంటి సబ్సిడీ ఉండదు అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లై శాఖ క్లియర్గా మెన్షన్ చేసింది. రైట్, ముఖ్యంగా ఇవి ఈరోజు మనం గమనించిన అన్ని. అయితే ఇంకోటి ఏంది, నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ ముక్కుతాడు వేయబోతున్నదా అనేది కూడా ఒక ముఖ్యమైన